హాయ్ హలో ఈరోజు ఫ్రాన్స్ కర్రీ చూపిస్తున్నాను రండి. ఆయిల్ పోసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. నేను ఫస్టే ఫ్రాన్స్ పక్కన హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత నేను టమోటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము అన్నీ వేసి మిక్స్ చేసుకున్న గ్రేవీ కూడా పోసుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసి వేయించుకున్నాను. అది టమాటో ఫ్లేవర్ వేగిందనే దానికి ఆయిల్ పైకి తేలాలండి. అలా తేలిందంటే మనకి టమోటా అంతా మగ్గిందని అర్థము. తర్వాత పసుపు వేసుకున్నాను, మిరప్పొడి ఒక స్పూను, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకున్నానండి. మీకు ఫ్లేవర్ కొంచెం బాగా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవండి, నో ప్రాబ్లము. నేను స్పైసీ కొంచెం తక్కువే తింటాను కాబట్టి కొంచెం తగ్గించుకుంటాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఇది కూడా కాసేపు వేగనివ్వాలండి. ఇప్పుడు లాస్ట్లో వేసింది గరం మసాలా, ఫస్ట్లో వేయడం మర్చిపోయాను. అది కూడా వేగనివ్వాలి. నేను చెప్పాను కదా, ఫ్రాన్స్ ఫస్టే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని కూడా వేసి కాసేపు ఒక 2 to 3 మినిట్స్ గ్రేవీలోనే కొంచెం మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఆ ఫ్రాన్స్కి బాగా ఫ్లేవరు పట్టుకోవాలి కాబట్టి. తర్వాత తెల్లగడ్డ అండి, నేను లాస్ట్లో వేస్తానండి. తెల్లగడ్డ కంపల్సరీ వేస్తాను. ఆ లాస్ట్లో వేసామంటే ఆ తెల్లగడ్డ కొంచెం స్మెల్ బాగా టెంప్టింగ్గా ఉంటుంది తినేయాలనే లెక్కలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతా వేగినాక వాటర్ పోసుకోవాలండి. అంతే, వాటర్ పోసుకున్నాక ఫ్లేవర్ అంతా కొంచెం మనకు ఆయిల్ అంతా పైకి తేలిందంటే గ్రేవీ దగ్గర పడిపోయింది అనేసి అని అర్థము. ఓకే అండి, ఇక్కడికి ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. నేను చేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.